గత 23 సంవత్సరాలుగా అమెరికాలోని తెలుగు వారికి మీడియా పరంగా సేవలందిస్తూ మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు అమెరికాలోని ఎన్ఆర్ఐలకు మధ్య వారధిగా ఉంటూ అటు అమెరికాలోని కమ్యూనిటీ ప్రగతికి ఇటు జన్మభూమి ప్రగతికి తనవంతుగా కృషి చేస్తున్న తెలుగు టైమ్స్ హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ 2026 అవార్డుల వెబ్సైట్ ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఐఏఎస్ రిటైర్డ్, ఐజీబీసీ నేషనల్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి, క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎన్ జయదీప్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా వచ్చారు. ఈ సందర్భంగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల వెబ్సైట్ను ఎస్కే జోషి గారు ఆవిష్కరించి అభినందనలు తెలియజేశారు. వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న యంగ్ హీరో అడవి శేష్ ఇప్పుడు హై ఎనర్జీ మాస్ స్టెప్పులతో ఫ్యాన్స్ను అలరిస్తున్నారు. తన సినిమాల ఎంపికలో ఎప్పుడూ వైవిధ్యాన్ని చూపించే అడవి శేష్ ఇప్పటివరకు క్లాస్, ఇన్వెస్టిగేటివ్, థ్రిల్లర్ కథలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు మాస్ ట్రాక్లోకి అడుగుపెట్టారు. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న క్రైమ్ డ్రామా డెకాయిట్, షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. డెకాయిట్ నుంచి విడుదలైన రెండో పాట చిచ్చుబుడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ పాటతో శేష్ తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సాధారణంగా ఆయన సినిమాల్లో డాన్స్ కంటే కథ, మైండ్ గేమ్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రగ్గుడ్ లుక్లో కనిపిస్తున్న గ్రేస్ఫుల్ డాన్స్తో అదరగొట్టడం విశేషం. పాటలో శేష్ చూపించిన ఉత్సాహం, స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ సాంగ్కు సంగీతం అందించిన భీమ్ సిసిరోలియో ఫోక్ బీట్తో కూడిన మాస్ నెంబర్గా కంపోజ్ చేశారు. ఇక ఆయన అందించిన బీట్స్ సాంగ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాహిత్యాన్ని అందించిన భాస్కర భట్ల రవికుమార్ తనదైన స్టైల్లో సరదాగా క్యాచీగా ఉండే పదాలతో పాటకు మరింత ఎనర్జీని పెంచారు. హీరోయిన్ అనగానే స్కిన్ షో, గ్లామర్ పాత్రలు గుర్తుకొస్తాయి. కానీ సాయి పల్లవి కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు స్కిన్ షోకి దూరంగా ఉంటూ వచ్చింది. గ్లామర్ పాత్రలు చేయకుండా చాలా క్లీన్గా కెరియర్ను కొనసాగిస్తూ వస్తోంది ఈ అమ్మడు. సాయి పల్లవి పెళ్లి గురించి ఇటీవలే ప్రముఖంగా చర్చ సాగుతోంది. ఆమె త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది అంటూ వచ్చిన వార్తలు ఆమె ఫ్యాన్స్లో చర్చనీయాంశంగా మారాయి. సాయి పల్లవి పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ చెప్పింది. అంతేకాదు అవన్నీ వట్టి పుకార్లే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అస్సలు లేదని పేర్కొంది. ప్రస్తుతం సాయి పల్లవి వయసు 33 సంవత్సరాలు. ఆమె కంటే వయసులో చాలా పెద్దవారు ఇండస్ట్రీలో సీనియర్స్ ఉన్నారు. అయినా కూడా సాయి పల్లవి పెళ్లి గురించి ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారు అంటూ ఆమెను అభిమానించేవారు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.